పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. ఏమంటున్నాడు హబక్కూకు? యెహోవా నిన్ను గూర్చిన వార్తని అబ్బా సుగ్రాములు బైబిల్ అడగడు ఒకసారి. బైబిల్ 3 రోజులు ఉపవాసం ఉండి రక్షణ పొందుతుంది. ఏం పొందుతుంది? ఎందుకు? ఆయన అక్కడ వచ్చి నేను విడబడతా, ఈ ఉపవాసాలు బాప్తిసం తీసుకోవాలా, అది భయం. మరియమ్మ కూడా అంతే. ఈ రాత్రి వస్తే నేనేమైపోతా? విడబడతా కదా, విడబడితే నరకమే కదా, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు కదా అనే భయం ఎంతో మందికి ఉంది. ఆ భయం దేవుడి ప్రజల, ఆ భయము మనలో ఉండాలి. హబక్కూకు భయం వేసి యెహోవా చదవండి, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరము జరుగుతుండగా 11 సంవత్సరాలు జరిగాయి. ఇప్పుడు 12 సంవత్సరాలకు వచ్చింది. ఈ 12 సంవత్సరాలకు వచ్చినటువంటి బిడ్డ యొక్క జీవితంలో నూతన కార్యాలు జరిగించు ప్రభు. అసలు అమ్మపై ఉందా? ఆదివారం కనబడదు, బుధవారం కనబడదు, శనివారం కనబడదు, ఉదయం కనపడదా, ఇప్పుడు కనపడింది. ఎందుకంటే కూతురికి కేక్ కట్ చేయాలని. ఈ కేక్ కట్ చేస్తే ఆశీర్వాదం కాదు, మాకు నుంచి ప్రార్థన చేస్తే నీ పిల్లలకు దీవెన. ఉపవాసం ప్రార్థన చేస్తే నీ పిల్లలు చదువులో ప్రయోజనంగా ఉంటారు. కన్నీరు కట్టి ప్రార్థన చేస్తే నీ కుటుంబం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ పిల్లలు ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంటారు. అందుకే హబక్కూకు అంటున్నాడు, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు, నూతనపరచు. అలాగే నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రఖ్యాతి ఇప్పుడు ప్రార్థన చేయబడే చెప్తాను. సంఘం ప్రార్థన చేస్తావా? ఇవి చేస్తారు. ఇవిలో మరి అమ్మా ప్రార్థన చేస్తా, పాట చెప్పబడుతుంది కానీ ఏమంటే ప్రార్థన చేయమని చెప్తుందా? చేయదు. ప్రఖ్యాతి ప్రార్థన చేస్తుందంటే, సండే స్కూల్కి వచ్చి నేర్చుకుందంటే అలా అమలు చేయవారు అంటే ఏం లేదు. వాళ్ళకి భక్తి నేర్చుకోలేదు, ఇలా నేర్చుకుంటున్నారు. మరి మీరు కాబట్టి ప్రఖ్యాతి తన ఆశీర్వాదం కోసమై, తన దీవెన కోసమై, తన మేలు కోసమై హబక్కూకులాగా నువ్వేం చేయాలి? చేతికి కింద నుంచి పైదాకా కొరట్లో అవి కలబడుతున్నాయి. ప్రార్థన చేయుదమా తండ్రికి, ప్రార్థన చేయుదమా, పాటలు పాడుదమా ప్రభుని, పాటలు పాడుదమా. చూసారా? ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. ఎప్పుడైతే పాటలు పాడుతూ స్తుతిస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడు పరలోకమందున్న తండ్రి తనకు ఇవ్వాల్సిన జ్ఞానమును, ఆరోగ్యమును, తెలివిని, కాపుదలను సమృద్ధికి ఇస్తాడు. ఈ 12వ సంవత్సరంలో, ఈ 12వ సంవత్సరంలో ఇక్కడ మగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు మీరు ప్రయోజకులు కావాలంటే, మీ కళ్ళ ముందు మీ పిల్లలు మీకులాగా నిక్కు పట్టుకుని పత్తిలోకి, మిరగాల్లోకి, తొడ తీయడానికి వెళ్ళే వాళ్ళుగా ఉండకుండా ఉండాలంటే మీరు ఉదయం లేచి ప్రార్థన చేయాలి. రెండవది, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. మీ అబ్బేరేం పేరు? ద్వారక. ద్వారక నీ పేరు ఏం పేరమ్మా? అది ఎందుకు పేరు నాలుగుగా ఏం పేరు? ద్వారక. ద్వారక నేను చెప్తున్నాను, నీ కొడుకు కానీ నీ కూతురు కానీ మీకు పట్టినటువంటి గతి పట్టకుండా ఏసీలో ఫ్యామిలీ కింద ఆఫీసులో ఒక ఆఫీసర్ లాగా, ఉద్యోగస్తులాగా
భాగ్యవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మీరు ప్రతిరోజు మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మనుషుడు కనబడుతున్నాడు, యోబు భక్తుడు. అరుణోదయమున లేచి ఎప్పుడుంటావా కొంతమంది ఉంటారు 7 నెలలు 8 నెలలు అరుణోదయమున లేచి ఒక్కొక్క కూతురు కోసం ఒక్కొక్క కొడుకు కోసం ప్రార్థన చేసేవాళ్ళ. మరి మరి చేస్తున్నావా? నిజంగా చేయాలి, ప్రార్థన చేయాలి. యోబు అలా ప్రార్థన చేశాడు కాబట్టి యోబు పిల్లలు మరలా 7 కుమారులు 3 కుమార్తెలు సరిపోయినా యోబు యొక్క ప్రార్థన మరలా 7 కుమారులను 3 కుమార్తెలు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు. కారణం ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. అప్పుడు అదే చేస్తున్నాడు. యెహోవా నేను కూర్చున్న వాస్తవాన్ని నాకు భయపడుతుందని చెప్పి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు